ఆ, మేడం అంతే మేడం. ఆ, జలీల్ ఏడి జలీల్ ఏంటమ్మా? జలీల్ ద జలీల్? మేనేజర్. ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కారు కదా, మేనేజర్తో ఏం పని మీకు? కట్అవుట్లు ఏవి నావి, నా సెపరేట్ కట్అవుట్లు ఏవి, నాకు రెడ్ కార్పెట్ ఏది, నా చుట్టూరా బౌన్సర్స్ ఏరి, ఐ మీన్ ఏంటమ్మా ఇది? ఇప్పుడిప్పుడే కదా నువ్వు మొదలు పెట్టావు యాక్టింగ్. నీకు రెడ్ కార్పెట్ అవసరమా, లేదంటే నీకు కట్అవుట్లు ఒక అవసరమా? ఒక విలన్ ని ఇలాగేనా మీరు వైజాగ్ జనాలకి ఇంట్రడ్యూస్ చేసేది? అసలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా విలన్ అనుకుంటారా? మీరు చెప్పండి, ఒక విలన్ ని ఇలా అయినా ఇంట్రడ్యూస్ చేస్తారు? వైజాగ్ వాళ్ళు ఇలానే చేస్తారంట. వైజాగ్ అయితే వైజాగ్ స్పెషల్ కదా, ఇంకా స్పెషల్గా ఇవ్వాలి విలన్కి ఎంట్రీ. ఓకే, అందరిలాగే విలన్. సో వైజాగ్కి విలన్ అయినా హీరోయిన్ ఒక్కటే. వైజాగ్ ఈజ్ లైక్ దట్ బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్. ఐ లవ్ వైజాగ్. హాయ్ వైజాగ్. సో నేను ఇలా మంచిగా మంచి అమ్మాయిలా కనిపిస్తున్నాను అని అనుకోకండి. అస్సలు కాదు. నా క్యారెక్టర్ చూసారు కదా, పేరు రేణు. అండ్ ఇలాంటి విలన్ని మీరు ఎక్కడ చూసి ఉండరు ఏ సినిమాలోనూ. నీలాంబరి తర్వాత నువ్వే అని అని ఒక టాక్ నడుస్తుంది జస్ట్ మా ఇంట్లో, అంతే, బయట కాదు. సో ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్. సంగీతం గారి సినిమాలో నిజంగా ఒక ఆపర్చునిటీ రావడం అనేది, మా అమ్మ అన్నట్టు నక్క కాలు తొక్కొచ్చావా అనేదో అంది. సో నక్క, ఓ సారీ, కరెక్ట్, నక్క తోక, నక్క కాలు కాదు. సో వైజాగ్ ముందు మనం ఇంత కూడా అటు ఇటు మాట్లాడద్దు, వైజాగ్ అబ్బాయిల ముందు. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. నక్క తోక. ఓ ఎస్, ప్లీజ్ కరెక్ట్ మీ. థ్యాంక్ యూ. సో యా, సో గ్రేట్ఫుల్. ఇంకా మొత్తం థ్యాంక్ యూ స్పీచ్, దాని తర్వాత అందరికీ థ్యాంక్ యూస్ చెప్పడం, అవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటాయి. దానికి కూడా మీరు అందరు వస్తారు కదా వైజాగ్, చేస్తాం. కొంచెం వైజాగ్ ఇంకా ఎనర్జీ చూపించచ్చు కదా, అందరికీ చెప్పచ్చు కదా నువ్వు. హలో బెస్టీ, ఇంకా ఎనర్జీ. ఓకే ఓకే. సో రిమెంబర్ ద నేమ్ రేణు, గౌరీ అండ్ ప్రతాప్ అండ్ సంగీతం రిలీజింగ్ ఆన్ June 11th. అండ్ కాదమ్మా, రేణు ఏదో వైజాగ్ వాళ్ళ కోసం ప్రాస అన్నావు, అదన్నావు. వైజాగ్ కోసం ప్రాస నేను చెప్తా, నెమ్మదిగా చెప్తా, అప్పుడే నెమ్మదిగా ఇంకా ఆలోచిస్తున్నా, ఎందుకంటే వైజాగ్ వాళ్ళ ముందు. సో బేసికల్గా వైజాగ్ వస్తే నేను చెప్పా, వీళ్ళకి ముందే చెప్పి పెట్టా అనమాట. మాకంటూ ఒక యాస ఉంటుంది, మాకంటూ ఒక మాట్లాడే ఒక విధానం ఉంటుంది అని ముందే చెప్పి పెట్టా వీళ్ళందరికీ. ఓకే, అది నిజమే కదా, అంతే కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే, ఏరా మాయా ఎక్కడికి వెళ్తున్నావు, కెచ్చిల్ జలదగిలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి కొన్ని నేర్పిద్దామని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వైజాగ్ వచ్చి వైజాగ్ వాళ్ళతో మీరు ఇలా నించొని వైజాగ్ నేను రేణుగా విలన్గా